సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భవిష్యత్తు కోసం మాకి డంప్ యార్డ్ వద్దని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇలా 4 ఎమ్మెల్యేలం వచ్చినాం, రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడతాం, మీ పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రాలేదన్నా. ఇన్ని రోజుల నుంచి 11 రోజుల నుంచి మా మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారికి రాలేదు. మా ఎంపీ గారికి వినతిపత్రం ఇచ్చినాం, మినిస్టర్ గారికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం. వీళ్ళను ఆహ్వానించగానే మీరు వచ్చినందుకు మాకు సంఘీభావం తెలిపినందుకు నిజంగా. గడిచిన కొద్ది రోజులుగా గుమ్మడిదల డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేలు ఆందోళనలకు మద్దతు పలుకుతూ అక్కడికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కేవలం ఇక్కడ మద్దతు తెలపడమే కాదు, అవసరమైతే అసెంబ్లీలో సైతం దీనిపై మాట్లాడుతుంది బీఆర్ఎస్ అని మాటిచ్చారు హరీష్ రావు.